మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకంటే ఎన్నో కష్టాలని ఎదిరించి పోరాడి నిలబడిన దానివి. అలాంటి నువ్వు ఆ మాటలు పట్టించుకుని భయపడ్డవేంటి? ఎలాంటి ఆటంకం రాకుండా అక్క పెళ్లి జరిగిపోవాలి దేవుడా. ఆనంది, అమృత పెళ్లి నువ్వు అనుకున్నట్టే సూపర్ డూపర్ గా జరుగుతుంది. మేం జరిగేలా చేస్తాం. ఆనంది, నీకు మేమంతా తోడుగా అండగా ఉన్నాం. నువ్వు ధైర్యంగా ఉండానంది. డిన్నర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. చెప్పు మిత్ర. అలాగా? ఓ, బయలుదేరారా? అయితే ప్లాన్ సక్సెస్ అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు మార్నింగ్ వచ్చేస్తారు కదా? ఓకే ఓకే. ఏంటి పార్వతి, ఏదో ప్లాన్ సక్సెస్ అంటున్నావు, రేపు వచ్చేస్తారా అని అంటున్నావు? ఎవరు కాల్ చేసింది? మనకి కాబోయే కోడలండి. మిత్రానా? అవును. ఏంటంట? రేపు మార్నింగ్ కల్లా మహేష్ మిత్ర మన ఇంట్లో ఉంటారు. వాట్? రేపు మ్యారేజ్ అయితే అప్పుడే ఎలా వస్తారు? అమృత పెళ్లికి వెళ్ళి తీరాల్సిందే అని వెళ్ళి పెళ్లి చూడకుండా వచ్చేయడం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు అడావుడిగా వస్తున్నట్టు? హార్ట్ అటాక్ వచ్చింది కదండి. వాట్? నాకు హార్ట్ అటాక్ వచ్చింది కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నాకు బాగానే అర్థం అవుతుంది, మీకే అర్థం కావట్లేదు. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు హార్ట్ అటాక్ ఏంటి? ఓ, మీకు అసలు విషయం తెలియదు కదా. మహేష్ ఆ ఊరు మనిషి సింహాద్రితో గొడవ పెట్టుకున్నాడంట. గొడవ ఎందుకు? ఆ మహాతల్లి ఆనంది కోసం. ఏంటి నువ్వనేది? ఆనంది నన్నే పెళ్లి చేసుకోవాలి, ఇంకెవర్ని పెళ్లి చేసుకున్న ఊరుకునేదే లేదు అని నాన్న గొడవ చేశాడంట సింహాద్రి. అందుకు ఆనంది గారు బాగా ఫీల్ అయిపోయి ఏడ్చారంట.